బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి పండుగకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 30.03% నుంచి 33.67% డిఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2023 జూలై 1 నుంచి పెంచిన డిఏ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు డిఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు బకాయిలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి పండుగకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 30.03% నుంచి 33.67% డిఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2023 జూలై 1 నుంచి పెంచిన డిఏ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు డిఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు బకాయిలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం మీద దాదాపు 6 పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను ఈ రోజు ఒక్క డిఏను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటినే సచివాలయం వేదిక ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా, ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరోవైపు డిఏ పెంపుకు సంబంధించిన విషయంలో అటు రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కొంత ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆర్థిక మాధ్యం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క డిఏని విడుదల చేసింది. అవసరమైతే 3 డిఏని విడుదల చేయాలి, కానీ ఒక్క డిఏని విడుదల చేసి చేతులు దులుపుకోవడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా రాష్ట్ర కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ముఖ్యమంత్రి తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 6 పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కేవలం ఒక్క డిఏని ఏ విధంగా మీరు విడుదల చేస్తారు, అవసరమైతే 3 డిఏలైనా ఖచ్చితంగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా బండి సంజయ్ అటు ముఖ్యమంత్రి తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయాలి. ఈ రోజు జరిగినటువంటి గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ డైరీ ఆవిష్కరణ ముందు ముఖ్యమంత్రి ఈ యొక్క జీవో మీద సంతకం పెట్టి వచ్చాను అంటూ కూడా ఈ రోజు ఆ డైరీ ఆవిష్కరణ తర్వాత మీడియాతో మాట్లాడిన పరిస్థితులు వస్తే ఆ తర్వాత కొద్దిసేపటిమే ఆ జీవో కూడా, ఉత్తర్వులు కూడా జారీ కావడం జరిగింది. దీంతో పాటు రైతులకు బోనస్ దాదాపు 500 కోట్లు, సన్న ధాన్యం సంబంధించినటువంటి బోనస్ కూడా 500 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము జీవోను కూడా విడుదల చేసింది. 2 విషయాలకు సంబంధించి అటు ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీవో, అటు డిఏ పెంపుకు సంబంధించిన జీవో కావచ్చు, మరోవైపు బోనస్, రైతులకు సంబంధించిన బోనస్ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం మీద డిఏకి సంబంధించిన విషయంపై మాత్రం రాజకీయ దుమారం అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.